హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని టుడే మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన బిట్స్ను ఈ రోజటి క్లాస్లో చూద్దాం. ఫస్ట్ బిట్ చూడండి. క్రింది వాటిలో వేరుగా ఉన్న శక్తి వనరును గుర్తించండి. ఆప్షన్ ఏ సౌరశక్తి, ఆప్షన్ బి పెట్రోల్, ఆప్షన్ సి డీజిల్, ఆప్షన్ డి బొగ్గు, ఆప్షన్ ఈ సహజ వాయువు. మళ్ళీ కింద ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 ఏబి, ఆప్షన్ 2 ఏ, ఆప్షన్ 3 సి, ఆప్షన్ 4 ఈ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 ఏ వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, మనకు తరిగిపోయే శక్తి వనరులు, తరిగిపోని శక్తి వనరులు అని టాపిక్ ఉంటుంది. దాని లోపల తీసుకుంటే సౌరశక్తి అనేది మనకి ఎప్పటికీ తరిగిపోనిది. పెట్రోలు, డీజిల్, బొగ్గు, సహజవాయువు అనేటివి ఇవి మనకు తరిగిపోయే శక్తి వనరులు. ఇవన్నీ ఒక రకంగా సౌరశక్తి అనేది ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దీనికి సరైన సమాధానం సౌరశక్తి వస్తుంది కాబట్టి ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. క్రింది వాటిలో శిలాజ ఇంధనాలు కానివి ఇవి. ఆప్షన్ ఏ బొగ్గు, ఆప్షన్ బి సహజవాయువు, ఆప్షన్ సి బయోడీజిల్, ఆప్షన్ డి హైడ్రోజన్, ఆప్షన్ ఈ బయోగ్యాస్. మళ్ళీ కింద చూడండి. ఆప్షన్ 1 సిడిఈ, ఆప్షన్ 2 బిసిడి, ఆప్షన్ 3 ఏబిసి, ఆప్షన్ 4 ఈ. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 1 సిడిఈ. సి అంటే బయోడీజిల్, డి హైడ్రోజన్, ఈ అంటే బయోగ్యాస్ అనేటివి శిలాజ ఇంధనాలు కావు అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. మన శిలాజ ఇంధనాలు వాడటం వల్ల కలిగే నష్టాలు ఏవి? ఆప్షన్ ఏ వాయు కాలుష్యం పెరుగుతుంది, ఆప్షన్ బి శిలాజ ఇంధనాలు పరిమితంగా లభ్యమవుతాయి, ఆప్షన్ సి వీటిని వెలికి తీసే క్రమంలో ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది, ఆప్షన్ డి వాడిన తర్వాత తిరిగి ఏర్పడవు. మళ్ళీ కింద చూడండి. ఆప్షన్ 1 ఏబి, ఆప్షన్ 2 బిసి, ఆప్షన్ 3 సిడి, ఆప్షన్ 4 ఏబిసిడి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ఏబిసిడి అనమాట. అవన్నీ కూడా మనకు నష్టాలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది వాటిలో వేటిని నూతన లేదా కొత్త రకం ఇంధన వనరులు అంటారు? ఆప్షన్ ఏ బయోహైడ్రోజన్, ఆప్షన్ బి ఫ్యూయల్ సెల్స్, ఆప్షన్ సి బయోడీజిల్, ఆప్షన్ డి బయో సిఎన్జి అంటే బయో కాంట్రాక్ట్ న్యాచురల్ గ్యాస్. కింద మళ్ళీ ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 ఏబి, ఆప్షన్ 2 బీసీ, ఆప్షన్ 3 ఏబిసిడి, ఆప్షన్ 4 సిడి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ఏబిసిడి. నెక్స్ట్ వన్ చూడండి. క్రింది వాటిలో పునరుద్ధరింపలేని శక్తి వనరులకు ఉదాహరణ. ఆప్షన్ ఏ భూగర్భ ఉష్ణ శక్తి, ఆప్షన్ బి సముద్ర అలల శక్తి, ఆప్షన్ సి పవన శక్తి, ఆప్షన్ డి పెట్రోలియం, ఆప్షన్ ఈ సహజ వాయువు. మళ్ళీ కింద చూడండి. ఆప్షన్ 1 డిఈ, ఆప్షన్ 2 సిడి, ఆప్షన్ 3 బీసీ, ఆప్షన్ 4 ఏబిసి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 డిఈ. డి అంటే పెట్రోలియం, సహజ వాయువు అనేటివి మనం పునరుద్ధరింపలేనివి అంటే మళ్ళీ మనం తయారు చేయలేనివి అనమాట. నెక్స్ట్ బిట్ చూడండి. వివిధ రకాల శక్తి వనరులు క్రింది ఏ విధంగా ఉపయోగపడతాయి? ఆప్షన్ ఏ విద్యుత్ ఉత్పత్తి, ఆప్షన్ బి పరిశ్రమలు పనిచేయడానికి, ఆప్షన్ సి వాహనాలు నడపడానికి, ఆప్షన్ డి ఉష్ణాన్ని నీటి ఆవిరిని ఉత్పత్తి చేయడానికి. కింద ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 ఏబిసిడి, ఆప్షన్ 2 బిసిడి, ఆప్షన్ 3 ఏడి, ఆప్షన్ 4 బిడి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 ఏబిసిడి. నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది వేటిని సాంప్రదాయేతర ఇంధనంగా పిలుస్తారు? ఆప్షన్ ఏ భూగర్భ ఉష్ణ శక్తి, ఆప్షన్ బి అలల శక్తి, ఆప్షన్ సి బయోమాస్ ఎనర్జీ, ఆప్షన్ డి సౌరశక్తి, ఆప్షన్ ఈ పవన శక్తి. కింద ఆప్షన్స్. ఆప్షన్ 1 ఏబిసిడి, ఆప్షన్ 2 ఏబిసిడిఈ, ఆప్షన్ 3 సిడి, ఆప్షన్ 4 డిఈ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 ఏబిసిడి మరియు ఈ. ఎయిత్ బిట్ చూడండి. క్రింది వాటిని సరైన క్రమంలో అమర్చండి. ఆప్షన్ ఏ బొగ్గు, ఆప్షన్ బి సౌరశక్తి, ఆప్షన్ సి గోబర్ గ్యాస్, ఆప్షన్ డి బయోడీజిల్, ఆప్షన్ ఈ ఫ్యూయల్ సెల్. ఇక్కడ మళ్ళీ 1 2 3 చూడండి. 1 బయోమాస్ ద్వారా ఉత్పత్తి అవుతుంది, ఆప్షన్ 2 నూనెల నుంచి ఉత్పత్తి అవుతుంది, ఆప్షన్ 3 శిలాజ ఇంధనం, ఆప్షన్ 4 పునరుద్ధరించే ఇంధన వనరు, ఆప్షన్ 5 కొత్త రకం ఇంధన వనరు. మళ్ళీ కింద 1 2 3 అని మ్యాచ్ చేస్తున్నాయి. దీనికి వచ్చి సరైన సమాధానము ఆప్షన్ 3. ఆప్షన్ 3 అంటే చూడండి. ఏకి 3 అంటే మనకు బొగ్గు శిలాజ ఇంధనంగా వస్తుంది. అదేవిధంగా మనకు సౌరశక్తి అనేది మనకు పునరుద్ధరించే ఇంధన వనరు అంటే మనకు సూర్యుడి నుంచి వస్తుంది కదా. నెక్స్ట్ గోబర్ గ్యాస్. ఈ గోబర్ గ్యాస్ అనేది మనకు దేని నుంచి వస్తుంది అంటే బయోమాస్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా బయోడీజిల్. ఈ బయోడీజిల్ అనేది మనకు నూనెల నుంచి ఉత్పత్తి అవుతుంది. ఫ్యూయల్ సెల్ అనేది మనకు కొత్త రకం ఇంధన వనరు. నెక్స్ట్ బిట్ చూడండి. ఈ క్రింది వాటిలో ఎన్ని జతలు సరైనవి?
ఆప్షన్ ఏ సహజ వాయువు మీథేన్. ఆప్షన్ బి పవనశక్తి పునరుద్ధరింపజేసే ఇంధన వనరు. ఆప్షన్ సి ఈథైల్ బయోఫ్యూయల్. ఆప్షన్ డి పెట్రోలియం పునరుద్ధరించలేని ఇంధన వనరు. మళ్ళీ కింద ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 ఏబి, ఆప్షన్ 2 బీసీ, ఆప్షన్ 3 ఏబిసి, ఆప్షన్ 4 ఏబిసిడి. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 4 ఏబిసిడి. నెక్స్ట్ బిట్ చూడండి. బొగ్గులో ఉండే కర్బన శాతం ఆధారంగా క్రింది వాటికి సరైన విధంగా జతపరచండి. ఆప్షన్ ఏ ఆంథ్రసైట్, ఆప్షన్ బి బ్యూటమినస్, ఆప్షన్ సి లిగ్మైట్, ఆప్షన్ డి ఫీట్. మళ్ళీ కింద ఇక్కడ 1 60% కార్బన్, ఆప్షన్ 2 90% కార్బన్, ఆప్షన్ 3 80% కార్బన్, ఆప్షన్ 4 70% కార్బన్. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 1 అంటే మనకు ఆంథ్రాసైట్కి 90%, అదేవిధంగా బ్యూటమినస్కి మనకి 80% కార్బను, లిగ్నైట్కు మనకు 4 అంటే 70% కార్బను, ఫీట్కు 60% కార్బను. నెక్స్ట్ బిట్ చూడండి. సౌరశక్తి, పవనశక్తి లాంటి పునరుద్ధరించే ఇంధన వనరులు వాడుకోవడం వల్ల కలిగే లాభాలు. ఆప్షన్ ఏ వాయు కాలుష్యం ఉండదు. ఆప్షన్ బి గ్రీన్ హౌస్ వాయువులు వెలువడవు. ఆప్షన్ సి ఇంధన భద్రత సాధ్యమవుతుంది. ఆప్షన్ డి విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది. మళ్ళీ కింద ఆప్షన్ 1 ఏబి, ఆప్షన్ 2 బీసీ, ఆప్షన్ 3 సిడి, ఆప్షన్ 4 ఏబిసిడి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ఏబిసిడి. నెక్స్ట్ వన్ చూడండి. క్రింది సాంకేతికతలను సరైన క్రమంలో అమర్చండి. ఆప్షన్ ఏ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, ఆప్షన్ బి ప్రోటోవోల్టాయిక్ టెక్నాలజీ, ఆప్షన్ సి బయోమాస్ ఫర్మెంటేషన్ టెక్నాలజీ, ఆప్షన్ డి ట్రాన్స్ ఎస్టరిఫికేషన్, ఆప్షన్ ఈ ఆల్కహాల్ ఫర్మెంటేషన్ సాంకేతికత. మళ్ళీ ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి. ఇవన్నీ ఏమో ఈథైల్ ఆల్కహాల్, ఆప్షన్ 2 బయోగ్యాస్, ఆప్షన్ 3 బొగ్గును పూర్తిగా మండించడం, ఆప్షన్ 4 సౌరశక్తి నుంచి విద్యుత్ శక్తి తయారు చేయటము, ఆప్షన్ 5 బయోడీజిల్స్ తయారీ. కింద మళ్ళీ జతపరిచి అన్నీ ఉన్నాయి కదా, ఆప్షన్స్ 1 2 3 4 అని. దీనికి సరైన సమాధానం వచ్చి మనకు ఆప్షన్ 3 అంటే ఏకి మనకు 3 అంటే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ. ఆప్షన్ 3 అంటే బొగ్గును పూర్తిగా మండించడం. నెక్స్ట్ ఫోటోవోల్టాయిక్ టెక్నాలజీ అంటేనేమో దానికి మనకు ఆప్షన్ 4 అంటే సౌరశక్తి నుంచి విద్యుత్ శక్తిని తయారు చేయటము. అదేవిధంగా మనకు బయోమాస్ ఫర్మెంటేషన్ టెక్నాలజీని తీసుకున్నట్లయితే మనకు ఆప్షన్ 2 అంటే బయోగ్యాస్. అదేవిధంగా ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ అంటే మనకు దానికి 4కి డికి 5 అంటే బయోడీజిల్ తయారీ. ఆల్కహాల్ ఫర్మెంటేషన్ సాంకేతికత అంటే 1 ఈథైల్ ఆల్కహాల్ అన్నమాట. నెక్స్ట్ బిట్ చూడండి. థర్మల్ పవర్ ప్లాంట్లో నీటి ఆవిరితో క్రింది ఏ విధంగా విద్యుత్ ఉత్పత్తిని తయారు చేయవచ్చు. ఆప్షన్ ఏ బొగ్గును మండించడం, ఆప్షన్ బి సహజ వాయువును మండించడం, ఆప్షన్ సి అణు ఇంధనాలను ఉపయోగించడం, ఆప్షన్ డి సౌరశక్తితో నీటిని వేడి చేయడం, ఆప్షన్ ఈ బయోమాస్ను మండించడం. మళ్ళీ కింద ఆప్షన్ 1 ఏఈ, ఆప్షన్ 2 ఏడి, ఆప్షన్ 3 సిడి, ఆప్షన్ 4 ఏబిసిడిఈ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ఏబిసిడిఈ. నెక్స్ట్ బిట్ చూడండి. ఇంటిగ్రేటెడ్ గ్యాసిఫికేషన్ కంబైన్డ్ సైకిల్ అనే ప్రక్రియ క్రింది దేనికోసం ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ సహజవాయు నుండి విద్యుత్ ఉత్పత్తికి, ఆప్షన్ బి బొగ్గును సింథటిక్ గ్యాస్గా మార్చి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి, ఆప్షన్ సి బయోగ్యాస్ నుంచి విద్యుత్ ఉత్పత్తికి, ఆప్షన్ డి హైడ్రోజన్ వాయువు తయారీ విద్యుత్ ఉత్పత్తి. మళ్ళీ కింద ఆప్షన్ 1 ఏడి, ఆప్షన్ 2 బి, ఆప్షన్ 3 సి, ఆప్షన్ 4 సిడి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 బి. నెక్స్ట్ బిట్ చూడండి. అణు రియాక్టర్లను ఉపయోగించి అణు విద్యుత్తును తయారు చేయడానికి క్రింది వేటిని అణు ఇంధనంగా వాడుతారు. ఆప్షన్ ఏ యురేనియం, ఆప్షన్ బి ప్లూటోనియం, ఆప్షన్ సి థియోరియం, ఆప్షన్ డి రేడియో కార్బన్, ఆప్షన్ ఈ రేడియో కోబాల్ట్. మళ్ళీ కింద ఆప్షన్ 1 బిసిడి, ఆప్షన్ 2 సిడిఈ, ఆప్షన్ 3 ఏబిసి, ఆప్షన్ 4 ఏడిఈ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ఏబిసి. నెక్స్ట్ బిట్ చూడండి. నిత్య జీవితంలో సౌరశక్తిని క్రింది ఏ విధంగా ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ సోలార్ ప్యానెల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి, ఆప్షన్ బి సోలార్ వాటర్ హీటర్ ద్వారా నీటిని వేడి చేసేందుకు, ఆప్షన్ సి సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా నీటిని ఆవిరి నుంచి విద్యుత్ ఉత్పత్తికి, ఆప్షన్ డి సౌరశక్తిని కేంద్రీకరించి సోషల్ పవరెన్స్ ద్వారా లోహాలను కరిగించడానికి, ఆప్షన్ ఈ సోలార్ కుక్కర్ ద్వారా ఆహార పదార్థాలను వండడానికి. ఆప్షన్ 1 మళ్ళీ కింద ఆప్షన్ 1 ఏబిసిడిఈ, ఆప్షన్ 2 సిడిఈ, ఆప్షన్ 3 బిడిఈ, ఆప్షన్ 4 ఏసిడి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 ఏబిసిడిఈ.
నెక్స్ట్ బిట్ చూడండి, భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న సోలార్ పార్కులను, సోలార్ విద్యుత్ కేంద్రాలను జతపరచండి. ఆప్షన్ ఏ బ్లాడ్ సోలార్ పార్కు, ఆప్షన్ బి పావగఢ్ సోలార్ పార్కు, ఆప్షన్ సి ప్లాయింట్ సోలార్ పార్కు, ఆప్షన్ డి కావుడా సోలార్ పార్కు, ఆప్షన్ ఈ అల్ట్రామేగా సోలార్ పార్కు. మళ్ళీ ఇక్కడ సైడ్ ఆప్షన్ 1 కర్ణాటక, ఆప్షన్ 2 రాజస్థాన్, ఆప్షన్ 3 గుజరాత్, ఆప్షన్ 4 రామగుండం, ఆప్షన్ 5 కర్నూలు. మళ్ళీ కింద జతపరిచి ఆప్షన్ 1, 2, 3, 4 ఉన్నాయి. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 3 మనకు అంటే బ్లాడ్ సోలార్ పార్క్ అనేది మనకు రాజస్థాన్లో ఉంది. అదేవిధంగా పావగఢ్ సోలార్ పార్క్ అనేది మనకు కర్ణాటక, ప్లాంట్ సోలార్ పార్క్ అనేది మనకు రామగుండంలో ఉంది, కావాడ్ సోలార్ పార్క్ మనకు గుజరాత్లో ఉంది, ఈ అల్ట్రామేగా సోలార్ పార్క్ మనకు కర్నూలులో ఉంది. నెక్స్ట్ బిట్ చూడండి, పవన శక్తి గురించి క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఆప్షన్ ఏ పవన శక్తిని విద్యుత్ శక్తి ఉత్పత్తికి నీటిని తోడడానికి వాడుతారు. ఆప్షన్ బి పవన విద్యుత్ ఉత్పత్తికి వాడవలసిన కనీస గాలి వేగం గంటకు 15 కిలోమీటర్స్. ఆప్షన్ సి దేశంలోని అన్ని ప్రదేశాలలో అన్ని వేళల పవన విద్యుత్ను ఉత్పత్తి చేయలేము. ఆప్షన్ డి పవన విద్యుత్ ఉత్పత్తిలో ఎలాంటి కాలుష్య పదార్థాలు వెలువడవు. ఆప్షన్ 1 మళ్ళీ ఏబి, ఆప్షన్ 2 బీసీ, ఆప్షన్ 3 సిడి, ఆప్షన్ 4 ఏబిసిడి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ఏబిసిడి. నెక్స్ట్ బిట్ చూడండి, భూగర్భ ఉష్ణ శక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన పైలట్ ప్రాజెక్టును ఆయా ప్రాంతాలకు జతపరచండి. ఇక్కడ ఆప్షన్ ఏ పూగాలోయ, ఆప్షన్ బి కాంబోడ్రాబేన్, ఆప్షన్ సి మణికరణ్, ఆప్షన్ డి బార్మర్, ఆప్షన్ ఈ తవాంగ్. ఆప్షన్ 1 గుజరాత్, ఆప్షన్ 2 లదాఖ్, ఆప్షన్ 3 రాజస్థాన్, ఆప్షన్ 4 హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ 5 అరుణాచల్ ప్రదేశ్. కింద మళ్ళీ ఆప్షన్స్ 1, 2, 3, 4 ఉన్నాయి. ఇవి జతపరిచేసి ఉన్నాయి ఆటోమేటిక్గా. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 1. ఆప్షన్ 1 అంటే పూగాలోయ వచ్చి మనకి లదాఖ్, అదేవిధంగా కాంబోడ్రాగేన్ వచ్చి మనకి గుజరాత్, మణికరణ్ వచ్చి మనకు హిమాచల్ ప్రదేశ్, బార్మర్ మనకు రాజస్థాను, తవాంగ్ ఏమో మనకు అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ బిట్ చూడండి, క్రింది వాక్యాలలో సరైన వాటిని ఎంచుకోండి. ఆప్షన్ ఏ ప్రస్తుతం అధిక పవన విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం గుజరాత్. ఆప్షన్ బి అధిక సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం రాజస్థాన్. ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్ను హైడ్రో పవర్ క్యాపిటల్ అంటారు. మళ్ళీ కింద ఆప్షన్స్ ఆప్షన్ 1 ఏబి, ఆప్షన్ 2 బి, ఆప్షన్ 3 ఏబిసి, ఆప్షన్ 4 సి. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 3 ఏబిసి మనకు సరైనవి. నెక్స్ట్ వన్ చూడండి, సముద్రం నుంచి క్రింది ఏ విధంగా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఆప్షన్ ఏ ఆటుపోట్లతో టర్బైన్లను తిప్పి, ఆప్షన్ బి అలల శక్తిని ఉపయోగించి టర్బైన్ ద్వారా, ఆప్షన్ సి సముద్రంలోని నీటికి ఉన్న ఉష్ణోగ్రతల భేదం ఆధారంగా. కింద ఆప్షన్ 1 ఏబిసి, ఆప్షన్ 2 బీసీ, ఆప్షన్ 3 సిడి, ఆప్షన్ 4 బి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 ఏబిసి. లాస్ట్ వన్ చూడండి, భారత్లో సముద్రం నుంచి విద్యుత్ తయారీ వినియోగానికి సంబంధించిన క్రింది వాక్యాలలో సరైనవి ఏవి. ఆప్షన్ ఏ ఆటుపోటుల ద్వారా విద్యుత్ తయారీకి అనువైన ప్రదేశం గుజరాత్, పశ్చిమ బెంగాల్. ఆప్షన్ బి అలల శక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడే ప్రాంతాలు మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ సి సముద్రం నుంచి విద్యుత్ శక్తిని తయారు చేసి గ్రిడ్కు కలిపి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాయి. ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ 3 ఏబి, ఆప్షన్ 4 బీసీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ఏబి. దీంతో బిట్స్ అయిపోయినవి. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.